వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లుల యొక్క సమాచారాన్ని తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల గురించి మన మిత్రులు కొంతమంది బిల్లుల యొక్క స్టేటస్ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కొన్ని ట్రెజరర్ పరిధిలో బిల్లులు స్టేటస్ అనేది చెక్ చేయడం జరిగింది. చెక్ చేసినటువంటి బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి. నేను చెక్ చేసినటువంటి ఒకసారి కనుక గమనించినట్లయితే అనంతపురం డిస్టిక్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, చిత్తూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, కందుకూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, పలమనేరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, నంద్యాల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, పొదలకూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, వింజమూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, కడప ఇరిగేషను, కర్నూలు ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, ఒంగోలు హెల్త్ డిపార్ట్మెంటు, గుంటూరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు ఈ ట్రెజరీల పరిధిలో బిల్లులన్నీ కూడా పెండింగ్ బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ వీడియోలో తాజా సమాచారం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వానికి 14వ తేదీ మంగళవారం బాండ్ల వేలంలో 4,000 కోట్ల రూపాయలకి అనుమతి లభించడం జరిగింది. మనం ఈ స్క్రీన్ షాట్ కనుక గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ విడతల వారీగా మొదటి విడతలు 500, తర్వాత 500, తర్వాత 1000 ఆ విధంగా 4,000 కోట్ల రూపాయలకు ఈ బాండ్ల వేలంలో మన రాష్ట్ర ప్రభుత్వానికి 14వ తేదీకి అవకాశం ఉంది. కాబట్టి ఈ పెండింగ్ బిల్లులన్నీ కూడా 14వ తేదీ తర్వాత ఏదైనా పెండింగ్ బిల్లులో కదలకు వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి ఎటువంటి బిల్లుల్లో కదలక లేదు. కాబట్టి ఈ అమౌంట్ ఏదైనా జమ అయితే అప్పుడు ఏదన్నా కదలకు వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అంతవరకు బిల్లుల్లో కదలకు వచ్చే అవకాశాలు అయితే లేవు మిత్రులారా.